ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ఈ దినము ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము, బండ సందులలో జీవజలములు. ఈ దిన వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఇక్కడ మనం చూస్తే యేసయ్య హస్తము అమోఘమైనదండి. ఈ యొక్క సందర్భంలో మనం చూస్తే యేసయ్య హస్తము ఒక కుష్ఠరోగిని బాగు చేసింది. ఇక్కడ అందరితో అసహింపబడిన వ్యక్తి ఈ కుష్ఠరోగి. వెలివేయబడిన వ్యక్తిని ఆయన హస్తము తాకి శుద్ధుడు కమ్మని అనారోగ్యము నుండి బాగు చేసింది ప్రభు యొక్క హస్తము. ఆ కుష్ఠరోగిని ముట్టుకొని స్వస్థపరుచుట యేసయ్య యొక్క ప్రేమను ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది, సూచిస్తూ ఉంది. యేసయ్య హస్తము అమోఘమైనదండి. మనం ఇంగ్లీష్లో చూస్తే లార్డ్ ఇఫ్ యూ విల్ యూ క్యాన్ మేక్ మీ క్లీన్. మనం చూస్తే ప్రభువా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని కుష్ఠరోగి ప్రభుని అడుగుతా ఉన్నాడు. మరొక ఇంగ్లీష్ వర్డ్ మనం చూద్దాము. మాస్టర్ ఇఫ్ యు వాంట్ టు యు కెన్ హీల్ మై బాడీ. బోధకుడా, గురువా, మీరు కోరుకుంటే నా శరీరాన్ని నయం చేయవచ్చు అని మనము ఇంగ్లీష్లో పదాల యొక్క అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కుష్ఠరోగి ఇక్కడ విశ్వసించేట్లాగా మనం చూస్తున్నాం. ఆయన నన్ను శుద్ధినిగా చేయగలడు అనే విశ్వాసము అతడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాము. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాల దగ్గర మనం చూస్తే అక్కడ ప్రభువారు కొండ నుండి దిగి వస్తూ అక్కడ బహుజన సమూహములను ఆయన వెంబడిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తాము. 1 నుండి 3 వచనాలు మనం చూస్తాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం. యేసు కుష్ఠరోగిని తాకడము మనం అక్కడ చూస్తా ఉన్నాం. యేసు కుష్ఠరోగిని తాకిన విషయము ఆశ్చర్యకరమైనదండి. ఎందుకంటే ఎవరైనా కుష్ఠరోగిని తాకితే వాళ్ళు అపవిత్రులు అవుతారు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఎవరు కూడా కుష్ఠరోగిని తాకరు. వారంతా కూడా ఊరు బయట ఉండాలి. వారి యొక్క వెంబడి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఆ యొక్క వ్యక్తులు తాకిన వ్యక్తులు అపవిత్రులైపోతారని పాత నిబంధనలో మనం చూస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగిని తాకినప్పుడు దానికి విరుద్ధంగా కుష్ఠరోగి ఏమయ్యాడండి? ప్రభువారు అక్కడ అపవిత్రుడు అవ్వలేదండి, కానీ పరిశుద్ధుడయ్యాడు కుష్ఠరోగి. అక్కడ ప్రభువులో ఉన్న మహిమ ఆ కుష్ఠరోగిని తాకింది. ప్రభు మాట ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచింది. శుద్ధుడు కమ్మని చెప్పగానే తక్షణమే శుద్ధుడైనట్లుగా మనం చూస్తాము. యేసు దగ్గరికి రావడానికి ఈ వ్యక్తికి చాలా ధైర్యం కావాలండి. మీరు కానీ యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రలో కానీ మీరు చూడగలిగితే బోధల్లో చలనచిత్రాల్లో ఉంటుంది. ఈ కుష్ఠరోగి ఆ కొండ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ప్రభువారు అతన్ని తాకడానికి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ జనసమూహం అంతా కూడా వాళ్ళు పారిపోతారు. ఎందుకంటే ఒక అపవిత్రుడు వస్తే వాళ్ళు కూడా అపవిత్రులైపోతారని. వారి యొక్క ధూళి తాకిన వారిని తాకిన అపవిత్రులైపోతారని చెప్పేసి మనం అక్కడ చూస్తాం. మీరు ఆ చిత్రంలో కానీ చూడగలిగితే చాలా స్పష్టంగా ఉంటుంది. కళ్ళకు కట్టినట్లుగా ఆ సన్నివేశాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ ఆ వ్యక్తి యేసయ్య దగ్గరకు రావాలంటే చాలా ధైర్యం కావాలండి. తాను శాపము క్రింద ఉన్నాడు. ఎందుకంటే ఆ శాపం వల్లనే కదా ఇప్పుడు దైవశిక్ష క్రింద ఉన్నానని అతనికి తెలుసు. శాపాన్ని బట్టే ఇప్పుడు ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు, దైవశిక్షను. మరెవరు అతనికి సహాయం చేయలేరని, యేసు మాత్రమే చేయగలడని అతడు నమ్మాడండి. ఇక్కడ ఆయన మాత్రమే నా పరిస్థితిని మార్చగలడు, ఆయన మాత్రమే నా స్థితిగతులు మార్చగలడు, ఇది ఆయన చేయవలసిన కార్యమే, ఆయన ద్వారానే జరుగుతుంది అని అతడు తన హృదయములో విశ్వసించడం మనం చూస్తాము. ఆయనకు తన స్వరము వినబడే అంత దగ్గరగా వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అతడు ప్రభువైన యేసుపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడండి. నీకు ఇష్టమైతే అయ్యా నన్ను శుద్ధినిగా చేయయ్యా. యేసు చిత్తానికి లోబడడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ కుష్ఠరోగి. ఆయన హస్తాలకు అప్పచెప్పుకోవడానికి, ఆయనకు లోబడ్డానికి, ఆయనకు విధేయత చూపడానికి, తను తగ్గించుకోవడానికి ఇతడు సిద్ధంగా ఉన్నాడండి ప్రభుకు లోబడ్డానికి. ఆయన కోరుకుంటే యేసు తనను స్వస్థపరచగలడని అతనికి తెలుసండి. ఆయన అనుకుంటే చాలు, ఆయన కోరుకుంటే చాలు, నేను స్వస్థపడగలను అని ఆ యొక్క కుష్ఠరోగి తెలుసుకున్నాడు. కానీ యేసు తన ప్రార్థనకు ఎలా జవాబిస్తాడో, ప్రతిస్పందిస్తాడో అతనికి ఏమాత్రము తెలియదండి. వచ్చాడు, ప్రభువుని దర్శించాడు, అడుగుతా ఉన్నాడు, అయ్యా స్వస్థపరిచయ్యా అని. ఒకవేళ యేసు ప్రతిస్పందన నో అయితే తీసుకోవడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. కానీ యేసు అతడి విన్నపాన్ని
విని చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయినట్లుగా మనం చూస్తామండి. కానీ యేసు యొక్క ప్రతిస్పందన మనం చూస్తే నాకిష్టమే నువ్వు శుద్ధుడు కా అన్నాడు. చూడండి, ఎప్పుడైతే ప్రభువారు చెప్పారో వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆ శక్తివంతమైన మాటలు వానిని వెంటనే పూర్తిగా స్వస్థపరిచాయండి. దేవుని యొక్క శక్తి తన మాటల్లో మనం చూస్తాం. ఆయన మాట పలికిన అద్భుతాలు ఎన్నో. సమాధానం కలదనివే వెళ్ళమ్మా అంటే రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందుకున్నట్టుగా 12 ఏళ్ల నుంచి మనం చూస్తాము. నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని కానాని స్త్రీతో తన యొక్క కూతురు నిమిత్తం చెప్పగా తన కూతురు దయ్యం నుంచి విడిపించబడి స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తాము. శతాధిపతితో నీవు అడిగినట్టు నీకు అవునుగాక అని చెప్పిన వెంటనే నీ మాట చొప్పున జరుగుగాకంటే ఆ గడియలోని తన దాసుడు స్వస్థపరచబడ్డం మనం చూస్తాం. ప్రభు యొక్క మాటలో ఎంత శక్తి ఉందండి. ఆ శక్తివంతమైన మాటలు వానిని వెంటనే సంపూర్ణ స్వస్థతలోకి ఆ వ్యక్తిని తీసుకొచ్చేయండి. మనము ఆయన ముందుకు తెచ్చే ఏ అభ్యర్థనైనా సరే ఆయన ఆమోదించగలడండి. నీకు సందేహం అవద్దు, ఆయన యొద్దకు వెళ్ళు. నీ యొక్క ఏదైనా సరే ఆయనకు తెలియచేయి, ఆయన దాన్ని అంగీకరిస్తాడు. శాపమును తొలగించి శిక్ష నుండి విడిపించగలడు. ఇక్కడ మనం చూస్తే పాపమనే కుష్ఠరోగి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఈ యొక్క వ్యక్తి యొక్క శాపము అతనికి కుష్ఠరోగిని తెచ్చినట్లుగా మనం చూస్తాము. ఆ కుష్ఠు నుండి, ఆ శాపము నుండి ప్రభువారు తొలగించి శిక్ష నుండి ఆ యొక్క వ్యక్తిని విడిపించగలిగాడండి. అతడు స్వస్థతను అందుకున్నాడు. ఆయనకు వద్దకు వస్తే నీవు నేను ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించుము అని మనం ప్రార్థించినట్లయితే నీవు శుద్ధుడు కమ్మని యేసు చెప్తాడండి. నేడే చెప్తాడు, ఈ గడియలోనే చెప్తాడు. నేను పాపినని గ్రహించాలి. నేను ఎంతటి వాడము, ఆయన ఏమై ఉన్నాడు, మనమేమై ఉన్నాము, ఇవన్నీ కూడా గ్రహించాలండి. శతాధిపతి అది తెలుసుకున్నందుకునే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన అధికారం ఏంటో, ప్రభు యొక్క అధికారం ఏంటో తెలియచేశాడు. అయ్యా, నాతో సమానము కాదయ్యా, నీ అధికారము, నీవు దేవుడయ్యా, నీకు సమస్తమును సాధ్యమయ్యా అని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసం ఉన్నట్లే ఎక్కడా చూడలేదే. ఇతరులో కనిపిస్తూ ఉంది, అన్నిటిలో కనిపిస్తూ ఉంది అంటా ఉన్నాడు ప్రభువారు. కాబట్టి మనము గ్రహించాలి, దాన్ని పొందుకోవడానికి మనం ఎటువంటి వారమో, మనం ఏమై ఉన్నామో ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహించాలి. ఆయన ప్రేమగల దేవుడండి. సమస్త లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా మనం చూస్తా ఉన్నాం. మన ప్రభువారిని బాప్తిస్మిచ్చి ఆహ్వానం ఆనాడు పరిచయం చేస్తాడు. బాప్తిస్మిస్తూ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అదిగో అని పిలుస్తాడు. చెప్తాడు అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా, మన శిక్ష క్రీస్తుపై ఉంచబడింది. ఆయన తన పరిశుద్ధ రక్తమును మన కొరకు క్రయధనముగా చెల్లించి మన కొరకు రక్షణను, విమోచనను గెలిచి ఉన్నాడండి మన ప్రభువారు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనందరికీ తెలిసిన వచనమే. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని అక్కడ వాక్య భాగంలో చెప్తా ఉందండి. మన తప్పులను మనము తెలుసుకొని పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, దేవుని వైపుకు మనం మళ్ళుకుందామండి. మన జీవితాల్లో కూడా విడిపించబడతాము. పాపం అనే కుష్ఠరోగ దాని నుంచి విడిపించబడతాము. ఆత్మీయ కుష్ఠరోగం అన్నిటి నుంచి కూడా మనం విడిపించబడతాం. మనం ఏం చేయాలి? పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకోవాలి. అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. యేసయ్యా, కుష్ఠరోగిని ముట్టి స్వస్థత కలిగించి నీ ప్రేమను చూపావు, స్తోత్రం తండ్రి. మాలో కూడా పాపమనే కుష్టు ఇమిడి ఉన్నది దేవా. ఆ కుష్ఠరోగి శారీరకంగా కుష్టును కలిగి ఉండగా నీ హస్తము తాకి అతని యొక్క కుష్ఠరోగాన్ని తొలగించావయ్యా తండ్రి. శారీరకంగా మేము బలవంతులుగా ఉన్నను, మాలో ఉన్న ఈ ఆత్మీయ కుష్టును బట్టి ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నాము తండ్రి. మాలో నుండి ఆ పాపమనే కుష్టు తీసివేసి మమ్మలను వెలుగు సంబంధాలుగా చేసి ఆ కుష్ఠరోగి వలె మేము నీ చిత్తమునకు లోబడి నీపై నమ్మకముతో జీవించే భాగ్యము నిమ్ము దేవా.
మా స్థితిని గమనించి పశ్చాత్తాపముతో నీ చెంత చేరి ప్రార్థిస్తే మా సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేయు శక్తిమంతుడా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్. శారీరక స్వస్థతయు ఆత్మ స్వస్థతయు మాకు కలిగించి మమ్మలను ఆత్మీయంగా బలపరిచి ఉన్నత స్థితిలో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.